చంద్రాపురం గ్రామంలో శారదా ప్రసాద్ దంపతులు ఉండేవారు. వారికి 3 కొడుకులు: రమేష్, సురేష్, అరుణ్. ముగ్గురు విదేశాల్లో బాగా చదువుకొని అక్కడే ఉద్యోగాలు చేస్తూ అక్కడే పెళ్లిళ్ళు చేసుకున్నారు. పెద్ద కోడలు అనామిక అమెరికాలో పెరిగింది. రెండో కోడలు అవని లండన్లో చదివింది. మూడో కోడలు అంజలి ఆస్ట్రేలియాలో ఉండేది. చాలా సంవత్సరాల తర్వాత 3 కొడుకులు తమ ఫారిన్ కోడళ్లతో కలిసి పల్లెటూరుకు వస్తున్నారని తెలిసి శారదా ప్రసాద్లు 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఓ రోజు ఇంటి ముందు అరుగు మీద ప్రసాద్ కూర్చుని ఉంటాడు. శారద ఆతురతగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. యావండి, కారు వచ్చే టైం అయింది కదా, ఇంకా రాలేదేంటి? అసలు దారి సరిగ్గా తెలిసిందా లేక దారి తప్పిపోయారు? అబ్బబ్బా, ఆగు శారదా, నీ కంగారు చూడలేకపోతున్నాను. వాళ్ళొచ్చేది ఎడ్ల బండి మీద కాదు, గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని కారులోనే వస్తున్నారు. వాళ్ళు దారి తప్పే అవకాశం లేదు గాని నువ్వు కాస్త కుదురుగా కూర్చో. నా కొడుకులు కోడలు వస్తున్నారంటే ఆ మాత్రం కంగారుండదా ఏంటి? నా కోడలు ఫారెన్ నుండి వస్తున్నారు. వాళ్ళకి మనకి పల్లెటూరు పద్ధతులు నచ్చుతాయో లేదునని భయంగా ఉందండి. ఆ భయం నాకు కూడా ఉందిలే. వాళ్ళక్కడ పిజ్జాలు బర్గర్లు తిని పెరిగిన వాళ్ళు. నీ చేతి పచ్చడి పప్పు తింటారో లేక ముఖం మీదే ఉమ్మేస్తారోనని నాకు అనుమానంగానే ఉంది. ఛీ, ఊరుకోండి. శుభ్మా అని పిల్లలు ఇంటికి వస్తుంటే అపసకనపు మాటలు. నా కోడల్లో బంగారంలో ఉంటారు చూడండి. అంతలోనే ఇంటి ముందు 3 పెద్ద పెద్ద కార్లొచ్చి ఆగుతాయి. కార్ల నుంచి రమేష్, సురేష్, అరుణ్ దిగుతారు. వారి వెనకే స్టైలిష్గా కళ్ళజోలు పెట్టుకుని మోడ్రన్ డ్రెస్సుల్లో అనామిక, అవని, అంజలి కూడా దిగుతారు. వారిని చూడగానే శారద ముఖం వెలిగిపోతుంది. కాని ప్రసాద్ మాత్రం వారి వేషధారణ చూసి నోరెళ్లబెడతాడు. అనామిక కారు దిగుతూనే, ఓరి దేవుడా రమేష్, వాట్ ఇస్ దిస్ స్మెల్? ఇక్కడంతా డస్ట్ ఎక్కువగా ఉంది, నాకు స్కిన్ అలర్జీ వస్తుంది. అనామిక, ఇది పల్లెటూరు కదా, మట్టి వాసన అలాగే ఉంటుంది, అడ్జస్ట్ అవ్వాలి డార్లింగ్. సురేష్, ఇక్కడ వైఫై సిగ్నల్ ఫుల్గా ఉంటుందా? నేను నా క్లయింట్కి అర్జెంటుగా మెయిల్ పెట్టాలి. సిగ్నల్ లేకపోతే నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఉంటుందిలే అవని, లోపలికి పదని ముందు. అరుణ్, ఇక్కడ సూర్యుడు ఇంత బ్రైట్గా ఉంటాడని నువ్వు చెప్పలేదు. నా సన్ స్క్రీన్ లోషన్ బ్యాగ్లోనే ఉండిపోయింది. ఐఆమ్ మెల్టింగ్ హియర్. పదంజలి, అమ్మా నాన్న మన కోసం ఎదురు చూస్తున్నారు. ఇక అలా అనగానే 3 కోడళ్ళు అయిష్టంగానే లగేజీ తీసుకుని ఇంట్లోకి అడుగు పెడతారు. శారద ఆనందంతో హారతి పళ్ళని తీసుకొని వస్తుంది. రండి బాబు రండి, అమ్మాయిలు ఇట రండమ్మా, మీకు దిష్టి తెత్తాను. వాట్? దిష్టి అంటే ఏంటత్తయ్య? ఆ నిప్పులు నా ముక్కు మీద వేస్తారా? నో నో నో, ప్లీజ్ డోంట్ డూ దట్ ఆంటీ. అయ్యా లేదమ్మా, ఇది మన ఆచారం. మీ మీదున్న చెడు దృష్టి పోవాలని ఇట్టగెర్ర నీళ్ళు హారతి తిప్పుతానమ్మా, భయపడు మాకు తల్లి. హో గాడ్, ఇది చాలా అన్సైంటిఫిక్గా ఉంది. అయినా పర్వాలేదు, కానివ్వండి, కానీ ఫాస్ట్గా చేయండి ఆంటీ ప్లీజ్. అత్తయ్య, ఆ ఎర్ర నీళ్ళు నా డ్రెస్ మీద పడకూడదు, ఇది చాలా కాస్ట్లీ బ్రాండ్. ఇంకా ఇంట్లో కూడా రాలేదు, అప్పుడే మొదలెట్టారా? వీళ్లతో మా శారదకి సినిమా కష్టాలే. అలా అంటూ ఎలాగోలా హారతి కార్యక్రమం అయితే ముగుస్తుంది. అందరూ ఇంట్లోకొచ్చి సోఫాల్లో కూర్చుంటారు. శారద వంటింట్లోకి వెళ్లి మంచినీళ్లు, బెల్లం ముక్క తీసుకొని వస్తుంది. అమ్మా, దూర ప్రయాణం చేసి వచ్చారు కదూ, ముందు ఈ నీళ్లు తాగేసి నోట్లో ఈ బెల్లం మొక్కేసుకోండి, అలసట అది తగ్గుద్ది. అత్తయ్య, ఈ వాటర్ ప్యూరిఫైడ్ వాటరేనా? ఆర్వో వాటరా లేక ట్యాప్ వాటరా? నేను మినరల్ వాటర్ తప్ప వేరేదే ఏది తాగను. అవునత్తయ్య, బెల్లం అంటే జాగరీ కదా, అందులో చాలా క్యాలరీస్ ఉంటాయి. నేను డైట్లో ఉన్నాను, నాకు షుగర్ ఫ్రీ ఏమైనా ఉంటే ఇవ్వండి చాలు. నాకు ఒక కోక్ ఉంటే ఇవ్వండి అత్తయ్య, లేదా చిల్డ్ ఆరెంజ్ జ్యూస్ అయినా పర్వాలేదు. ఈ వేడికి నాకు అదే సెట్ అవుతుంది. అమ్మా, మన ఇంట్లో మినరల్ వాటర్ బాటిల్స్ ఏమి లేవు, మనవే బావి నీళ్ళమ్మా, చాలా తియ్యగా ఉంటాయి. కోకులు జ్యూసులంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో లేవమ్మా. మజ్జిగొందే, తీసుకురమ్మంటారా? నోవే, బావి నీళ్ళు అస్సలు తాగలేం. రమేష్ ప్లీజ్, నువ్వు వెళ్ళి సిటీ నుంచి వాటర్ కేస్ తీసుకురా, లేకపోతే మాకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సరే అనామిక, నేను తెస్తానులే. ఏమ్మా కోడలు, మా బావి నీళ్ళు దాగి మీ ఆయన రమేష్ ఇన్నాళ్ళు పెరిగాడు, వాడికి రాని హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు మీకెందుకు వస్తాయమ్మా? మావయ్య, అది అప్పుడు, ఇప్పుడు పొల్యూషన్ పెరిగింది కదా, మా ఇమ్యూనిటీ పవర్ మీ అంత ఉండదు. సర్లేండి, ఆ నీళ్ళు ధ్యానం ఇవ్వండి,
మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి, నేను వంట చేసేస్తాను. అలా అనుకుంటూ ఉండగా కొడుకులు నీళ్లు సరుకులు తేవడానికి వెళ్తారు. కోడళ్ళు తమ గదుల్లోకి వెళ్తారు. గదిలోకి వెళ్ళగానే మళ్లీ అరుపులు వినిపిస్తాయి. ఓ మై గాడ్ అరుణ్, ఈ రూమ్లో ఏసీ లేదు, ఫ్యాన్ గాలి కూడా వేడిగా వస్తుంది, ఇక్కడ ఎలా పడుకోవాలి? సురేష్, ఇక్కడ బాత్రూంలో బాత్ టబ్ లేదు, కేవలం బకెట్ మగ్గు మాత్రమే ఉన్నాయి. ఇది చాలా ఓల్డ్ ఫ్యాషన్గా ఉంది. రమేష్, బెడ్ చాలా గట్టిగా ఉంది, స్ప్రింగ్ మ్యాట్రెస్ లేదా? నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది దీని మీద పడుకుంటే. ఆ అరుపులు విని శారదా ప్రసాదులు హాల్లో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. చూసావా శారదా, నీ ఫారిన్ కోడల విన్యాసాలు. ఇక్కడ నీళ్లు నచ్చలేదు, బెడ్ నచ్చలేదు, గాలి నచ్చదు. రేపు నువ్వు చేసే వంట నచ్చుద్దో లేదు. సర్లేండి, కొత్త ప్రదేశంగా అలవాటు పడ్డానికి టైం పట్టుద్దిలే. నేను ఈరోజు వాళ్ళకి నచ్చేలా మన పల్లెటూరు వంటకాలు గుమగుమలాడేలాగా చేస్తాను. తింటే వాళ్లే అద్భుతం అంటారు. అలా అనుకుంటూ శారద వంటింట్లో కష్టపడి పప్పు, సాంబార్, గుత్తి వంకాయ కూర, గారెలు, పాయసం అన్నీ సిద్ధం చేస్తుంది. మధ్యాహ్న భోజన సమయానికి అందరినీ పిలుస్తుంది. డైనింగ్ టేబుల్ మీద రకరకాల వంటలు చూసి కొడుకులు సంతోషిస్తారు. కానీ కోడళ్ళు మాత్రం ప్లేట్ల వైపు అయిష్టంగా చూస్తారు. వావ్, సో మెనీ ఐటమ్స్. కానీ అత్తయ్య, ఇందులో ఆయిల్ ఎంత పర్సెంటేజ్ వాడారు? ఈ ఆయిల్ ఫ్లోటింగ్ చూస్తుంటేనే నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. అత్తయ్య, ఈ రైస్ వైట్ రైస్ కదా, మేము బ్రౌన్ రైస్ లేదా క్వినోవా మాత్రమే తింటాం. వైట్ రైస్లో కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. నాకు సలాడ్స్ కావాలత్తయ్య. బాయిల్డ్ వెజిటేబుల్స్, సాస్ లేకుండా ఉన్న చికెన్ ఏమైనా ఉందా? ఈ స్పైసీ ఫుడ్ తింటే నా స్కిన్ పాడైపోతుంది. అమ్మా, ఇవి మన ఊరు వంటలు, చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి తిని చూడండి అమ్మా, మీకోసం ఎంతో ఇష్టంగా చేశాను. అనామిక, ప్లీజ్ ఈ ఒక్కసారికి తినండి, అమ్మ కష్టపడి చేసింది కదా. సారీ రమేష్, హెల్త్ ఈజ్ వెల్త్. మేము ఇవి తినలేం. మా దగ్గర ఇన్స్టెంట్ పాస్తా ప్యాకెట్స్, ఓట్స్ ఉన్నాయి, మేము అవే చేసుకుంటాం. అత్తయ్య, కిచెన్ ఎక్కడుందో చూపిస్తే మేమే చేసుకుంటాం. ఓహో, నేను ముందే చెప్పానుగా వేళ్ళకి మన వంటలు నచ్చవని. సరేనమ్మా, మీ ఇష్టం వచ్చిన గడ్డేదో మీరే వండుకొని తినండి. శారదా, నువ్వు చేసినవి నా కొడుకులకు వడ్డించు, వాళ్ళైనా తింటారు. అలా అంటూ ఉండగా కోడలు ముగ్గురు వంటింట్లోకి వెళ్లి శారద చేసిన వంటల్ని పక్కకు జరిపి తమ దగ్గరున్న ప్యాకెట్స్తో పాస్తా, ఓట్స్ వండుకోవటం మొదలుపెట్టారు. కానీ గ్యాస్ స్టవ్ ఎలా వెలిగించాలో తెలియక తికమకబడతారు. హే గాయ్స్, ఈ స్టవ్ నాప్ చాలా టైట్గా ఉంది. ఇది ఎలక్ట్రిక్ స్టవ్ కాదు, దీనికి లైటర్ ఎక్కడుంది? నాకు తెలీదు. మా ఇంట్లో అంతా ఆటోమేటిక్ కదా, ఇక్కడంతా మాన్యువల్గా ఉంది. హో, రావట్లేదు అత్తయ్య, ప్లీజ్ హెల్ప్ అస్. ఏంటమ్మా, గ్యాస్ వెలిగించడం కూడా రాదా? ఆగండి, నేను వెలిగిస్తాను అని శారద గ్యాస్ వెలిగించి ఇస్తుంది. వాళ్ళేదో ఉడకబెట్టుకుని చప్పగా ఉన్న ఆ పదార్థాల్ని ప్లేట్లలో వేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. రమేష్, సురేష్, అరుణ్లు మాత్రం శారద చేసిన ఆవకాయ, సాంబారు, గారెలు లొట్టలేసుకుంటూ తింటూ ఉంటారు. ఆ వాసన కోడళ్ల ముక్కుపుటాలకు తాకుతుంది. అబ్బా, ఎన్ని రోజులైందమ్మా నీ చేతి వంట తిని, అమృతంలా ఉందమ్మా. అవును, ఆ ఫారిన్ ఫుడ్ తిని నాలుక చచ్చిపోయింది. ఈ గుత్తి వంకాయ కూర అద్భుతం. ఇట్స్ ఓకే, మన ఫుడ్ హెల్తీగా ఉండడం ముఖ్యం, టేస్ట్ సెకండరీ. అవును. అలా అంటూ భోజనం అయిన తర్వాత అందరూ హాల్లో కూర్చుంటారు. ఇక కరెంటు పోతుంది. ఫారిన్ కోడళ్ళు ఉక్కపోతతో అల్లాడిపోతూ ఉంటారు. ఓ మై గాడ్, పవర్ కట్. ఇక్కడ ఇన్వర్టర్ లేదా? జనరేటర్ లేదా? హౌ కెన్ వి సర్వైవ్? ఇది పల్లెటూరమ్మ తల్లి, ఇక్కడ కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడొచ్చుద్దో ఆ దేవుడికే తెలియదు. బయట అరుగు మీద మంచాలేస్తాను, అక్కడికొచ్చి పడుకోండి, చల్లగాలొస్తుంది. నో వే, బయట మస్కిటోస్ ఉంటాయి, నేను బయట పడుకోను. అమ్మా, లోపలుంటే ఉడికిపోతారు, బయట వేప చెట్టు గాలి హాయిగా ఉంటుంది. నేను దోమ తెల్లగడతానులేండి, రండి. ఇక గత్యంతరం లేక కోడళ్ళు బయట అరుగు మీదకి వస్తారు. అక్కడ కొడుకులు అప్పటికే లుంగీలు కట్టుకొని బనియన్ల మీద హాయిగా పడుకొని ఉంటారు. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయి. వావ్, స్కై ఎంత క్లియర్గా ఉంది. సిటీలో ఇంత స్టార్స్ ఎప్పుడూ చూడలేదు. చూశారమ్మా, మన పల్లెటూరు గొప్పతనం అంటే అదే, కాలుష్యం ఉండదు. ఇప్పుడు చెప్పండి, మీరు జిమ్ గురించి ఏదో అడుగుతున్నారు కదా? అవునత్తయ్య, రేపు మార్నింగ్ వర్కౌట్స్ అవి చెయ్యాలి. దగ్గరలో ఏదైనా జిమ్ ఉందా? మేము ట్రెడ్మిల్ మీద రన్ చేయాలి. జిమ్మా? మనూర్లో జిమ్ ఎక్కడుందమ్మా? పొలం పనులే మాకా జిమ్ము. అమ్మ అనామేక,
మీరు బరువు తగ్గడానికి ఫిట్గా ఉండడానికేగా జిమ్కి వెళ్ళేది. రేపొద్దున లేవగానే మన పెరట్లో బావిలో నుంచి నీళ్లు తోడండి. ఆ తర్వాత రోకలతో పచ్చడి దంచండి, తిరగలతో పిండి ఇసరండి. అదే మీకు పెద్ద జిమ్. మీ ఫారెన్ జిమ్ కంటే డబల్ రిజల్ట్ వచ్చుద్ది. వాట్? బావిలో నీళ్లు తోడమా? అది చాలా కష్టం కదా. జిమ్లో బరువులు ఎత్తడం మాత్రం కష్టం కాదా తల్లి? ఇది న్యాచురల్ వర్కౌట్. రేపు ట్రై చెయ్యండి. ఇక అలా అనుకుంటూ ఆ రాత్రి చల్లగాలికి ఆకాశం వైపు చూస్తూ తెలియకుండానే కోడళ్ళు నిద్రపోతారు. ఉదయం కోడి కూతకు శారద నిద్రలేస్తుంది. కోడళ్లను కూడా లేపుతుంది. అమ్మాయిలు లేవండి, తెల్లారింది. సూర్యోదయం చూడండి ఎంత బాగుందో. గుడ్ మార్నింగ్ అత్తయ్య. రాత్రి ఎంత బాగా నిద్ర పట్టిందో. ఏసీ లేకుండా ఇంత మంచి నిద్ర వస్తుందని అనుకోలేదు. అవును, బ్యాక్ పెయిన్ కూడా లేదు. సరే పదండి, ఇప్పుడు జిమ్ టైం కదా. అలా చెప్పి శారద వారిని పెరట్లోకి తీసుకెళ్తుంది. బావిలో నుంచి నీళ్లు ఎలా తోడాలో చూపిస్తుంది. మొదట అనామిక ప్రయత్నిస్తుంది. చేతులు నొప్పి పెట్టినా ఒక బకెట్ నీళ్లు పైకి లాగుతుంది. అమ్మయ్య, ఇది నిజంగా టఫ్ వర్కౌట్ అత్తయ్య. నా చేతులు అప్పుడే టైట్ అయినట్లు అనిపిస్తున్నాయి. లెట్ మీ ట్రై. హే, ఇది ఫన్గా కూడా ఉంది. నేను ఆ రోలు దంచుతాను. అలా అంటూ అంజలి రోకలు తీసుకొని పచ్చడి దంచటానికి ప్రయత్నిస్తుంది. అలా ముగ్గురు కోడళ్ళు శారద చెప్పినట్టు పనులు చేస్తూ చెమటలు కక్కుతారు. వాళ్లకు తెలియకుండానే అది ఒక మంచి వ్యాయామం అవుతుంది. పని పూర్తయ్యాక అందరూ అలసిపోయి అరుగు మీద కూర్చుంటారు. యమ్మా, జిమ్మది బాగుందా? ఇంకా ట్రెడ్మిల్ కావాలా? లేదు మావయ్య, ఇది చాలా బాగుంది. ఫ్రెష్గా అనిపిస్తోంది. సరే, ఇప్పుడు బాగా ఆకలేసుద్దిగా. ఈరోజు నేను రాగి సంగటి, నాటుకోడి పులుసు చేశా. ఇది తింటేనే బలం వచ్చుద్ది. మీ ఓట్లు పాస్తాలు మిమ్మల్ని బలహీనం చేస్తాయి. ఈసారి అయినా తింటారా, లేక మీ ఫారెన్ గడ్డే తింటారా? అత్తయ్య, స్మెల్ చాలా బాగుంది. నాకు ఆకలి దరువేసేస్తుంది. మీరు ఏది పెడితే తినేస్తాం. అవునత్తయ్య, ఆ ఓట్స్ తిని తిని బోర్ కొట్టింది. ఈరోజు మీ చేతి వంట రుచి చూడాల్సిందే. అలా అనగానే శారద సంతోషంగా అందరికీ విస్తరాకులు వేసి వేడివేడి రాగి సంకటి, నాటుకోడి పులుసు వడ్డిస్తుంది. అనామిక, అవని, అంజలి మొదట భయపడుతూనే తింటారు. కానీ మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే వారి ముఖాల్లో ఆశ్చర్యం కలుగుతుంది. ఓ మై గాడ్, ఇంత టేస్టీగా ఉంటుందా? అత్తయ్య, యువర్ ఏ గ్రేట్ కుక్. మావయ్య, మీరు చెప్పింది నిజమే. ఇన్ని రోజులు ఇంత మంచి ఫుడ్ మిస్ అయ్యాం. ఇది చాలా స్పైసీగా ఉన్న తినాలనిపిస్తుంది. రమేష్, మనం ఇక నుంచి రోజు ఇదే తిందాం. నో మోర్ సలాడ్స్. అమ్మయ్య, ఇప్పటికి దారిలోకి వచ్చారు. అమ్మ చేతి వంట రుచి తెలిస్తే ఎవరైనా దాసోహం అనాల్సిందే. చూసావా శారదా, నీ ఫారెన్ కోడళ్ళు పక్కా పల్లెటూరి పిల్లలాగా మారిపోయారు. ఇస్తరాకు నాకేస్తున్నారు. వాళ్ళెక్కడున్నా మన పిల్లలేనండి. కొత్తలో అలవాట్లేక అట్ట అన్నారు గాని మన ప్రేమ, మన ఆచారాల్లో ఉన్న గొప్పతనం తెలిస్తే ఎవరైనా మారతారు. అత్తయ్య, సారీ, మేము వచ్చినప్పుడు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం. మినరల్ వాటర్ అని, ఏసీ అని చాలా ఓవర్ చేసాం. కానీ ఇక్కడ ఈ నేచర్, ఈ ఫుడ్, మీ ప్రేమ ముందు అన్నీ చిన్నగా అనిపిస్తున్నాయి. అవునత్తయ్య, మమ్మల్ని మీ కూతురులాగా చూసుకున్నారు. మీ ఓపిక్కి హ్యాట్స్ ఆఫ్. మావయ్య, మేము వెళ్ళేటప్పుడు మీ బావి నీళ్లు, అత్తయ్య చేసిన ఆవకాయ పచ్చడి ప్యాక్ చేసి ఇవ్వాలి. అవి లేకపోతే మేము అక్కడ ఉండలేం. తప్పకుండా ఇస్తామమ్మా. మీరడిగితే నా ప్రాణం కూడా ఇచ్చేను. ప్రాణం ఎందుకులేండి, మీ ప్రశ్నలతో చంపకండి చాలు. అమ్మా, మీరు ఆనందంగా ఉంటే మాకు అదే చాలు. ఆ రోజు నుంచి ఫారిన్ కోడలు పూర్తిగా మారిపోయారు. చీరలు కట్టుకోవటం నేర్చుకున్నారు. శారద దగ్గర వంటలు నేర్చుకున్నారు. పల్లెటూరి గాలిని, మనుషుల్ని ప్రేమించటం మొదలుపెట్టారు. సెలవులు అయిపోయాక తిరిగి వెళ్తుంటే వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అత్తయ్య, వెళ్ళాలనిపించట్లేదు. మళ్ళీ ఎప్పుడొస్తామో అనిపిస్తోంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు రండమ్మా. ఇది మీ ఇల్లు. జాగ్రత్తగా వెళ్ళండమ్మా. అక్కడ మళ్ళీ పిజ్జాలయ్యి తిని ఆరోగ్యం పాడు చేసుకోబాకండి. అసలు తినం మావయ్య. మేము రాగి పిండి, జొన్న పిండి తీసుకెళ్తున్నాం కదా, అక్కడికి వెళ్ళి అవే వండుకొని తింటాం. అలా అందరూ నవ్వుకుంటారు. కార్లు కదులుతాయి. ఫారిన్ కోడళ్ళు పల్లెటూరి జ్ఞాపకాలతో, అత్తగారి ప్రేమతో, బరువెక్కిన హృదయాలతో వీడ్కోలు చెప్తారు. శారదా ప్రసాదులు తృప్తిగా వారిని సాగనంపుతారు. పద్ధతులు వేరైనా ప్రేమ ఉంటే ఏ బంధమైనా కలుస్తుందని నిరూపించారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ప్రసాద్ కుటుంబం అంటే చింతలపూరం ఊరిలో ఆత్మీయతకు ఒక చిరునామా. ప్రసాద్ ఎప్పుడూ ఒకే మాట చెబుతూ ఉంటారు. మనుషులు వేరుగా ఉండొచ్చు, కానీ మనసులు ఒకే తాటి మీద ఉండాలి,
కుటుంబం మొత్తం ఒకే చోట ఉండాలి అని. పెద్ద కోడలు అనామిక తన మామగారి ఆశయాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. అందుకే ఎంత కష్టమైనా అందరికీ నచ్చేలా కష్టపడి వంట చేస్తూ ఇంటిని నందనవనంలా ఉంచుతుంది. ఓ రోజు మధ్యాహ్నం అనామిక చేసిన వంట తింటూ, ఆహా అనామిక, నీ చేతి వంట అమృతంలా ఉందమ్మా. ఈ రోజు నువ్వు వండిన మసాలా వంకాయ కూర మా అమ్మ చేతి వంటని గుర్తుకు తెస్తుందమ్మా. ఇందులో నువ్వు వాడిన ఆ సహజమైన మసాలాల పొడి ఈ కూరకి మరింత రుచినిస్తుంది. ఈ ఎండకి చల్లటి పెరుగుతో నువ్వు చేసిన ఈ మామిడికాయ పచ్చడిదేంటంటే అమృతంలా ఉంది తల్లి. నా 3 కొడుకులు కోడళ్ళు ఇలా నా కళ్ళ ముందు కూర్చుని కలిసి భోజనం చేస్తుంటే నా కడుపు నిండిపోతుంది. అవునండి, పాపం మన అనామిక మన కోసం తెల్లవారుజాము 4 గంటలకి లేచి వంటింట్లో మగ్గిపోతుంది. ఎవరికి ఏం కావాలో అడిగి మరీ వంట చేసుద్ది. రమేష్, నువ్వు అదృష్టవంతుడురా. ఇట్లాంటి భార్య దొరకడం నీ పూర్వజన్మ సుకృతం. నిజమేనమ్మా, అనామిక లేకపోతే మన ఇల్లు ఇంత సందడిగా ఉండేదే కాదు. ఆ మాటలకి అవని, అంజలి ఒకరినొకరు ముఖాలు చూసుకుంటూ మూతి మార్చుకుంటారు. చూసావంజలి, అత్తయ్య మామయ్యలకి ఈ పాతకాలం పప్పులు చారులే స్వర్గంలో ఉన్నాయి. నాకు మాత్రం ఈ ఎండలో ఆ వేడివేడి పప్పులు చూస్తుంటేనే నీరసం వచ్చేస్తుంది. మా ఇంట్లో అయితే మా మమ్మీ ఈ టైంకి చల్లటి కోల్డ్ పాస్తా లేదా ఫ్రూట్ సలాడ్ చేసేది. అవునక్క, అనామిక అక్క వంట ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఏదో ఒకటే మసాలా, ఒకటే టేస్ట్. నాకు ఆ ఇన్స్టాగ్రామ్లో చూసిన చీజ్ బరస్టా తినాలనుంది. అరుణ్, రోజు ఇదే తింటుంటే నీకు బోరు కొట్టట్లేదా? అదేంటి అంజలి, వదిన వంట బాగా చేసింది కదా. వదిన వంట కూడా మా అమ్మ చేతి వంటలాగే ఉంటుంది. నువ్వు పాతకాలం మనుషులే అరుణ్, అందుకే నీకు ఇప్పటికి వెరైటీలు తెలియవు. కాసేపు ఆగి అంజలి ఇలా అంటుంది. మామయ్య గారు, మీతో నేను ఒక విషయం మాట్లాడాలి. చెప్పమ్మా అంజలి, ఏంటది? మామయ్య గారు, అనామిక అక్క రోజు వంట చేసి అలసిపోతుంది కదా. పైగా ఈ ఎండలకి వంటింట్లో నిలబడడం చాలా కష్టం. అందుకే మేమేమనుకుంటున్నామంటే మాకు కావలసినవి మేము వండుకుంటాము, కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాం. అవును మామయ్య, అనామిక అక్క వంట ఈ మధ్య కొంచెం రొటీన్ అయిపోయింది. మాకు కొంచెం స్పైసీగా వెస్ట్రన్ స్టైల్లో తినాలనుంది. అందుకే మేము విడిగా వండుకుంటాం. మాకు ఒక చిన్న స్టవ్ ఇస్తే చాలు. ఆ మాట వినగానే ప్రసాద్ ముఖంలో చిరునవ్వు మాయమైపోయింది. ఒకే ఇంట్లో 2 పొయ్యిలంటే ఆయనకు భయం. అది విడిపోవటానికి మొదటి అడుగు అని ఆయన నమ్మకం. ఏంటమ్మా, విడివిడిగా వంటలా? అలా వద్దు తల్లి, మన ఇల్లు ఒక్కటే, వంటగది ఒక్కటే ఉండాలి. ప్రసాద్ భయాన్ని అర్థం చేసుకున్న అనామిక అప్పుడిలా అంటుంది. మామయ్య గారు, మీరెందుకు కంగారు పడుతున్నారు? వాళ్ళు విడిపోతామని అనట్లేదు కదా. కేవలం వాళ్ళకి నచ్చినవి వండుకుంటామంటున్నారు. నాకు కూడా కొంచెం విశ్రాంతి దొరుకుతుంది. అవని, అంజలి ఇద్దరు చదువుకున్నారు. వాళ్ళు కొత్త వంటలు చేస్తే మనం కూడా అవి రుచి చూడొచ్చు కదా. శారదత్తయ్య, మీరేమనుకోకండి, వాళ్ళని వంట చేయనివ్వండి. అనామిక, నీది వెన్నలాంటి మనసు తల్లి. సరే, నువ్వు చెబుతున్నావు కాబట్టి అట్టాగే కాని. అవని, అంజలి, రేపటి నుంచి వంటిల్లు మీదే. మీకు నచ్చిన వంటలే అందరికీ వండండి. రేపటి నుండి అనామిక రెస్ట్ తీసుకుంటుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, వంట అంటే కేవలం రుచి మాత్రమే కాదు, అది తినే వాళ్ళ ఆరోగ్యం కూడా ముఖ్యం. మరుసటి రోజు ఉదయం వంటింట్లో అవని, అంజలిల హడావిడి మామూలుగా లేదు. చేతిలో ఫోన్లు, పక్కన సండే మ్యాగజైన్లు పెట్టుకుని వింత వింత ప్రయోగాలు మొదలుపెట్టారు. అంజలి, ఆ వీడియోలో చెప్పినట్టు ఇందులో ఒక చిన్న కప్పు వెన్న వేసే, తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసే. దీని పేరు డ్రాగన్ రైస్ అట. చూడ్డానికి ఈ వంట భలే ఉంది, తింటే ఇంకెంత బాగుంటుందో. అక్క, ఇందులో కొంచెం కాఫీ పొడి కలిపితే వెరైటీ టేస్ట్ వస్తుందట ఒక బ్లాగర్ చెప్పాడు. ఈ పోస్ట్కి చాలా లైక్స్ కూడా ఉన్నాయి. అతను చెప్పినట్టుగా చేసేద్దామా? వేసేయ్. అనామిక అక్క మన చేతి వంట చూసి షాక్ అవ్వాలి. మన వంట ఈరోజు వేరే లెవెల్లో ఉండాలి. అది తిని అందరూ రోజు మనల్ని వంట చేయమని అడగాలి. మొత్తానికి ఆన్లైన్లో వీడియోలు చూసి వంట పూర్తి చేశారు అవని, అంజలి. మధ్యాహ్నం భోజన సమయం. అందరూ కూర్చున్నారు. టేబుల్ మీద వింత రంగుల్లో వంటకాలున్నాయి. ఒక గిన్నెలో నల్లటి అన్నం, ఇంకో గిన్నెలో పచ్చటి గ్రేవీ ఉన్నాయి. ఏంటమ్మా ఇది? అన్నం ఏదో మసిలో గలిపినట్టుంది. కొంపదీసి అన్నం మాడిందా? లేదు మావయ్య, అది మసి కాదు, అది డిఫరెంట్ ఫ్లేవర్డ్ రైస్. టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. దాని రుచి మీకు కొత్తగా ఉంటుంది. ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉంది. రమేష్
అవని అంజలి వండిన వంటని ఒక ముద్ద తిని ఇలా అంటాడు. అమ్మో, ఏంటవని, ఇందులో ఇంత చేదుంది, ఉప్పుగాని వేయడం మర్చిపోయారా ఏంటి? ఆ మాటలకి అవని సురేష్ వైపు చూసింది. సురేష్ వెంటనే, బానే ఉంది కదన్నయ్య, కొంచెం డిఫరెంట్గా ఉంది, తిను, మెల్లిమెల్లిగా మనకి అవని వంటలు అలవాటవుతాయి. పైకలా అన్న సురేష్ కూడా మింగలేక కష్టపడుతున్నాడు. అమ్మా అవనే, ఈ ఆకుకూరలో ఎందుకమ్మా ఇన్ని మసాలాలేసావు? ఆకు రుచిపోయి మొత్తంగా కూర అంతా మసాలా వాసన వస్తుంటే. అత్తయ్య, అది హెర్బల్ మసాలా, ఆరోగ్యానికి చాలా మంచిది, మీరు తినండి, ఏం అవ్వదు. మీ వంట బాగానే ఉంది అవని. బాగుంది అంజలి, రోజు చేస్తూ పోతే మీరు వంట బాగా చేస్తారు, కానీ మీకు వీలైతే కొన్నిసార్లు సాంప్రదాయ వంటలు కూడా చేస్తూ ఉండండి. ఆ రోజు నుంచి ప్రసాద్ ఇంట్లో భోజనం ఒక శిక్షలా మారింది. అవని అంజలి ప్రతిరోజు కొత్త ప్రయోగాలు చేసేవారు. ఓ రోజు పిజ్జా దోశ, ఇంకో రోజు చాక్లెట్ పరోటా, ఇలా వింత వంటకాలతో ఇంటి సభ్యుల పొట్టలు గోల చేస్తున్నాయి. కానీ ప్రసాద్, శారద తమ కోడళ్ళు నిరుత్సాహపడకూడదని, వారి మనసు నొచ్చుకోకూడదని ఆ వంటకాల్ని మెచ్చుకుంటూ తింటున్నారు. అనామిక ఇదంతా గమనిస్తూనే ఉంది. అలా ఒక వారం గడిచింది. ఎండలు ఇంకా పెరిగాయి. మధ్యాహ్న భోజనం ముగించిన ప్రసాద్కి ఒక్కసారిగా వికారం మొదలైంది. ఆయనకి ఒక్కసారిగా వాంతులయ్యాయి. శారదా, ఏంటో కడుపులో విపరీతంగా తిప్పుతోంది. ఇందాక తిన్న చీజ్ మసాలా అసలు పడలేదనుకుంటా, వాంతులవుతున్నాయి. నాకు చాలా నీరసంగా ఉంది. అయ్యో, మీకేమైందండి? అనామిక, రమేష్ తొందరగా రండిరా. అనామిక, మామయ్య గారికి ఏమైందో చూడు. మామయ్య గారు, కంగారు పడకండి. ఏమండి, మామయ్య గారిని లోపలికి తీసుకెళ్ళండి. అవని, అంజలి, త్వరగా చల్లటి నీళ్ళు తీసుకురండి. అవని అంజలి భయంతో వణికిపోతున్నారు. తాము చేసిన వంట వల్లే మామగారు అనారోగ్య పాలయ్యారని వాళ్ళకు అర్థమైంది. అక్క, మామయ్య గారికి ఏం అవ్వదు కదా, మేము కేవలం వెరైటీగా ఉంటుందని వండాం, కానీ మా వంట వలన ఆయనకి ఇలా అవుతుందని అనుకోలేదు. అవునక్క, ఆ బుక్లో చూసి అన్నీ కరెక్ట్గానే వేశాము, మరి ఎందుకు ఇలాగ అయిందో మాకేం అర్థం అవడం లేదు. మీరు కంగారు పడకండి, నేను ఇప్పుడే వెళ్ళి జీలకర్ర మిరియాల రసం చేసుకొని తెస్తాను. అత్తయ్య, మీరు మావయ్య గారి పొట్ట మీద చల్లటి తడిగుడ్డ వేయండి. ఈ ఎండలకి ఆయనకి ఆ హెవీ మసాలాలు, చీజులు అసలు పడవు. అనామిక నిమిషాల్లో వంటింట్లోకి వెళ్లి తన పాత పద్ధతిలో గుమగుమలాడే రసం తయారు చేసి తెచ్చింది. అది ప్రసాద్కి తాగించింది. రసం తాగిన కాసేపటికి ప్రసాద్కి వాంతులు ఆగాయి. అమ్మా అనామిక, ఇప్పుడు నా ప్రాణం లేచొచ్చిందమ్మా. నువ్వు చేసిన ఈ రసం దాగితే గానీ కడుపులో మంట తగ్గలేదు. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందిలే అమ్మా. ప్రసాద్ కోలుకున్నాడు. కానీ ఆ రోజు సాయంత్రం వంటింట్లో అవని అంజలి దిగులుగా కూర్చున్నారు. తమ చేతులతో తాము వండిన మిగిలిన వంటకాల్ని రుచి చూస్తున్నారు. ఛీ అంజలి, ఇది అసలు బాలేదు, ఎంత దారుణంగా ఉందో చూడు. ఇంతకాలం పుస్తకంలో, ఆన్లైన్లో చూసి మనం ఏదో ఒకటి చేసాం, కానీ మనకి అసలు వంట రాదని ఈరోజు అర్థమైంది. అవునక్క, అనామిక అక్క వంటని మనం వంకలు పెట్టేశాం, కానీ ఆమె వంటలో ఒక క్రమశిక్షణ ఉంది. మన వంటలో కేవలం ప్రయోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలో అనామిక అక్కను అడుగుదాము, పద. అవని అంజలి పెరట్లో ఉన్న అనామిక దగ్గరికి వెళ్లారు. అక్క, మమ్మల్ని క్షమించక్క, మేం వండిన భయంకరమైన వంటల్ని మీరు వారం రోజులుగా ఎలా తిన్నారో, మమ్మల్ని ఒక్క మాట కూడా ఎందుకు అనలేదు. నిజం చెప్పక్క, ఆ వంటలు నీకు నచ్చాయా? అవని, అంజలి, మీరు వండిన వంటల కంటే మీపైన ఉన్న ప్రేమ నన్ను మీ వంటల్ని తినేలా చేసింది. మీరెంతో కష్టపడి ఆ ఎండలో వంటింట్లో నిలబడి మా కోసం ఏదో కొత్తగా చేయాలని తాపత్రయపడ్డారు. మీ ప్రయత్నాన్ని మేము గౌరవించాం. వంటలో రుచి లోపించొచ్చు, కానీ మీ తాపత్రయంలో ప్రేమ ఉంది కదా. కానీ అక్క, మావయ్య గారు వాంతులు చేసుకున్నారు కదా, ఆయన కూడా ఏమి అనలేదేంటి? మావయ్య గారు మన ముగ్గురిని సొంత కూతుల్లాగా భావిస్తారు. మనం ఏది చేసి పెట్టినా ఆయన దాన్ని అమృతలా భావిస్తాడు తప్ప వంకలు పెట్టడు. కానీ వంటిల్లంటే కేవలం రుచి కాదు, ఆరోగ్యానికి ప్రాణం పోసే చోటు. ఈ ఎండలకి మన శరీరం ఏం కోరుకుంటుందో మనం తెలుసుకొని వండుకోవాలి. అప్పుడే అది అసలైన వంట అవుతుంది. మీరు వండుతూ పోతే ఏదో ఒకరోజు నాకంటే బాగా వండుతారు. అక్క, నీ సంస్కారం ముందు మేము చాలా చిన్నవాళ్ళం అయిపోయాం. నీ వంట బాగుండడం లేదని మేమే కావాలని వంకలు పెట్టాము. మా తప్పు మాకు తెలిసింది. మాకు ఒకే వంటిల్లు కావాలక్క. అవునక్క, విడివిడిగా ఉండడం వల్ల మనసుల మధ్య దూరం పెరిగిపోతుందేమోనని ఇప్పుడు భయం వేస్తుంది. మాకు మళ్ళీ నీ వంటే కావాలి. నీ దగ్గర మేము వంట నేర్చుకుంటాం. అలాగేనమ్మా, మన ముగ్గురం కలిసి ఒకే వంటింట్లో ఉందాం.
అవని, నువ్వు డెకరేషన్ బాగా చేస్తావు కదా, వడ్డించేటప్పుడు నీ సహాయం తీసుకుంటాను. అంజలి, నీ కొత్త వంటల మీద అవగాహన ఉంది కదా, మన పాత వంటలకి కొంచెం కొత్తదనం జోడిద్దాం. మన వంటిల్లు మన ఊర్లోనే బెస్ట్ అవ్వాలి. మరుసటి రోజు మధ్యాహ్నం ఇల్లంతా మళ్లీ నవ్వుల సందడి. ముగ్గురు కోడలు కలిసి వంటింట్లో పనులు చేస్తున్నారు. అనామిక నాయకత్వంలో అవని కూరగాయలు తరుగుతుంటే అంజలి మసాలాలు నూరుతుంది. అదే సమయంలో ప్రసాద్ వంటగది వైపు వచ్చాడు. ఆహా, ఈ దృశ్యం చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోవటం లేదు శారదా. నా కోడలు ముగ్గురు ఒకే వంటింట్లో ముచ్చట్లు చెప్పుకుంటా వంట చేస్తున్నారు. అవునండి, అనామిక వివేకం ఆ ఇద్దరిని దారిలోకి తెచ్చింది. వంటిల్లు ఒక్కటైతే ఇల్లు ఒకటైనట్టే. అనామిక, ఈరోజు ఏంటి స్పెషల్? ఈరోజు ముగ్గురు కోడల్లా ముచ్చటైన భోజనం అండి. పాలకూర పప్పు, చల్లటి పెరుగన్నం, ఆవకాయ, దాంతోపాటు అంజలి చేసిన స్పెషల్ సలాడ్. వావ్ వదినా, మీరు చెప్పే రెసిపీస్ వింటుంటే ఇప్పుడే ఆకలేస్తుంది. అవని, నువ్వు హెల్ప్ చేస్తున్నావా లేక కేవలం అలా చూస్తూ ఉన్నావా? నేను ఈరోజు పప్పులో పోపు వేశాను సురేష్. అనామిక అక్క పక్కనే ఉంటే ఎంత వంటైనా ఈజీగా చేయొచ్చని ఇప్పుడు తెలిసింది. అంజలి, ఈరోజు నీ ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టలేదా? పెట్టాను అరుణ్, కానీ ఈరోజు టైటిల్ మార్చాను. మా అనామిక అక్క చేతి వంట అసలైన ఆరోగ్యం అని పెట్టాను. ఆల్రెడీ లైక్స్ కూడా వస్తున్నాయి. ఆ రోజు నుంచి ప్రసాద్ ఇల్లు మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ముగ్గురు కోడలు కలిసి ఒకే వంటింట్లో అనురాగాన్ని వండుతున్నారు. ఎండలు మండుతున్నా వారి ఇల్లు మాత్రం మమకారపు చల్లదనంతో నిండిపోయింది. కుటుంబ బంధాలు ఎలా ఉండాలో అనామిక తన ప్రవర్తనతో నిరూపించింది. అనామిక, నువ్వు మా ఇంటికొచ్చిన మహాలక్ష్మివి తల్లి. నీ వివేకంతో ఎవరినీ నొప్పించకుండా ఈ ఇల్లు కలిసుండేలా చేశావు. ఈ వంటిల్లెప్పుడు ఇట్టాగే సందడిగా ఉండాలి తల్లి. మామయ్య గారు, నేను కేవలం మీరు చెప్పిన కలిసి ఉండాలనే సూత్రాన్ని ఫాలో అయ్యాను అంతే. అందరం కలిసి భోజనం చేస్తే ఆ వంటలకి వచ్చే రుచే వేరు. కాసేపటికి వంట అవుతుంది. అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఉండగా ఆ దృశ్యం చూసి ప్రసాద్, శారదగార్ల కళ్ళల్లో ఆనందంతో నీళ్లు తిరుగుతాయి. అనురాగం, మమకారం కలిసి అన్ని కుటుంబాలు ఇలా ఎప్పుడూ కలిసి ఉండాలని ఆశిస్తూ ఈ కథ ముగిస్తున్నా. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.